ఎవరిని చూసినా వాళ్ళగా అనిపిస్తున్నారు. సంజయ్ గమ్ముకుంటారా మాట్లాడుకురా నువ్వు మాట్లాడవు, నన్ను మాట్లాడవు. పీటర్ నిన్ను నిజంగా లవ్ చేస్తున్నాడు, నువ్వు లవ్ చేయమ్మా. ఇదే పనిలో ఉండండి రా. ఒక అమ్మాయిని చూసి ప్రపోజ్ చేస్తారు, అది హ్యాండ్ ఇచ్చిందంటే చచ్చిపోతానని చెప్పి ఫ్రెండ్ని చంపుతారు. కృష్ణ బైకు. రేయ్ రేయ్ ఆగు, రేయ్ బండి ఆపండ్రా. మామా వెనకాల ఎవరో మనల్ని పిలుస్తున్నా. రేయ్ ఆగండ్రా. ఎవడరా? ఆ కళ్ళతో రేయ్ రేయ్ మామా అన్న ఇలా ఉన్నాడు రా. అచ్చో అన్న రేయ్, పోనీరా ఆపండ్రా. పోనీరా ఫాస్ట్ గా పోనీరా రేయ్. పోనీ. అమ్మా ఇక్కడ రామసుబ్బు ఇల్లు ఎక్కడ? ఇదిగో ఈ ఇల్లే. ఏమండి రామసుబ్బు గారిని కలవాలి. ఏవండి మీకోసం ఎవరో వచ్చారు చూడండి. నమస్కారం అన్న. ఎవరయ్యా? దొరబాబు గారు మిమ్మల్ని కలవడానికి వచ్చారన్నా. వచ్చారా? అవునండి. ఇందుకే గట్టిగా చెప్పొద్దు అన్నాను, విన్నావా? మామా మామా ఫాస్ట్ గా వెళ్ళరా, దగ్గరికి వచ్చేసాడు రా. రేస్ చేయరా రేస్ చేయరా. అయ్యో పెట్రోల్ అయిపోయింది. పోనీరా. రేయ్ పెట్రోల్ ఖాళీ అయిపోయిందా? దొరికారా? మామా సారీ రా, బతుకుంటే సాయంత్రం కలుస్తాను. నేను కాదు, మీ సిస్టర్ లవ్ చేసింది వాడు. అరే చా, బండి ఎక్కడ కొట్టారా? హలో, కొట్టేశామా? డ్రెస్ చూస్తే తెలియడలా మెకానిక్ నయ్యా. బండి బాగుంది, అమ్మాయి ముందు షో చేద్దాం అనుకున్నాం, కానీ వాడు పారిపోయి నన్ను బండి ఎవరు ఇరికించాడయ్యా. వదిలేరు? ఎవరు వదలలేదు, నేనే ఆనందరాజ్ నుంచి తీసుకొచ్చా, మళ్ళీ అక్కడికే తీసుకెళ్తున్నా. ఆనంద లాడ్జా. ఏరయ్యా, ఆయన కనిపించట్లేదు. ఇందాక ఇక్కడే ఉన్నారు, ఆటో కూడా కనపడడం లేదు. టీ తాడానికి వెళ్ళి ఉంటారేమో. వచ్చేస్తారు. ఏ ఇక్కడేం చేస్తున్నావు? దొరబాబు అని రమ్మన్నాడు, అందుకే వచ్చాం. ఆయన ఊరెళ్ళి 4 రోజులైందయ్యా. ఆయన ఎలా రమ్మంటాడు? ఏయ్, ఏంటయ్యా ఊరికి వెళ్ళాడని చెప్తున్నాడు? ఏమండి ఆయనకి తెలియదు అనుకుంటాను, ఇప్పుడే కదా ఆయన నాతో వచ్చారు. ఏంటి అలా చెప్తున్నావు? ఒక్క నిమిషం ఉండు. అదిగో ఆటో వచ్చేసింది. అదిగో వస్తున్నారు చూడన్నా. ఆయన చెప్పింది నమ్ముతారేంటి అన్నా? మీరు చెప్పినట్టు రామసుబ్బుని తీసుకొచ్చాను. ఇలా భోజనానికి వెళ్తే లేట్ గానే వస్తావా? ఏ లాడ్జిలో రా భోజనానికి 1 గంట సేపిస్తున్నారా? ఇలాగే చేస్తున్నావంటే ఊరికి బయలుదేరాల్సిందే. నార్మల్ గా అడిగితేనే టెన్షన్ అవుతారు, ఇప్పుడు టెన్షన్ లో ఉన్నారు, ఎలా అడగాలో ఏంటో. ఇదిగో 105 రూమ్ క్లీన్ చేయి. ఎవరండి మీరు? ఫ్రెండ్ ఉన్నాడండి. ఓకేరా, వస్తున్నాను రా. తమ్ముడు ఒక్క ఏంటన్నా? నిమిషం. ఇక్కడ కృష్ణ అన్న పేరులో రూమ్ వేసారా? అన్నా ఆ వివరాలన్నీ నన్ను ఎందుకు అడుగుతున్నారు? కింద తెల్ల చొక్కా వేసుకున్నాడు కదా, వాడిని వెళ్ళి అడగండి. కాదు, కొంచెం పర్సనల్. పొద్దున్నుంచి టెన్షన్ గా ఉన్నాను, విసిగించకండి, కింద వెళ్ళి అడగండి. తమ్ముడు ఒక్క నిమిషం, కిందకి వెళ్ళి అడగచ్చు కానీ. అన్నా చెప్పనా, విషయం ఏంటి? ఈయన చూసావా? అరే మా సారు ఇక్కడే ఉన్నాడు. నిన్నంతా ఫుల్ డ్రింక్, కేఎఫ్సీ చికెన్, లాలీపాప్, తందూరి, దమ్ బిర్యానీని నిన్నంతా ఫుల్ గా లాగించాడు. అవును, తన పేరు కృష్ణ కాదు, రమేష్ కదా? రమేషా? రమేష్ అనే పేరు మీద రూమ్ బుక్ చేసుకున్నాడు. చెప్తున్నాయా, అన్ని చోట్ల నా పేరు చూస్ చేసుకుంటున్నాడు. రూమ్ నెంబరు 102 రూమ్ అన్న. థ్యాంక్స్ తమ్ముడు. అన్న డబ్బులు ఇచ్చేయాలి. ఇదిగో. చూసి మెల్లగా. కళ్ళు తెరువు. సోమి, రేయ్, సోమి, రేయ్, కళ్ళు తెరవరా. చూడరా. సోమి, జాగ్రత్త. రేయ్. అయ్యో. తీరా తీరా తెరిచే ఉందా? వీడి కోసం టీ తాగడానికి కూడా టైం లేకుండా తిరుగుతుంటే వీడికి కేఎఫ్సి బకెట్ చికెన్, తలపాకటి బిర్యానీ. ఏడి కనిపించడం లేదు. ఓ, సారు గారు స్నానం చేస్తున్నారా? ప్రాణాలతోటే ఉన్నాడు. మాలతి, మన పెళ్లి జరుగుతుంది.